అది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీనే మనకి ఇచ్చిన ఒక అవకాశం. దాన్ని సవరణలు అంటాం మనం, జనరల్గా మార్పులు అనము, సవరణలు అంటాం. సరే, అది ఆ విషయం పక్కన పెడితే, రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఆయన ఎలా ముందుకెళ్ళబోతున్నారు, ఆయన ప్రణాళిక ఎలా ఉండబోతుంది? రాజ్యాంగాన్ని పట్టుకొని ఆయన గత 2 సంవత్సరాలుగా తిరుగుతున్న విషయాన్ని మనం అందరం చూసాం. అయితే ఆ రాజ్యాంగంలోని చట్టాలు, ఆ రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా ఆయన ప్రయాణం ఉంటుందా? ఎస్, డెఫినెట్గా అండి. దాంతోపాటు మిత్రుడు బీజేపీ నాయకులు చెప్పినట్టు ఇవాళ అమెండ్మెంట్ చేయడం వేరండి. అదే చెప్తున్నా. అంటే పార్లమెంట్లో రాజ్యాంగాన్ని ఇన్నిసార్లు మార్చారు, అన్నిసార్లు మార్చారు అంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని మార్చినప్పుడే అమెండ్మెంట్ అనేది అని పరిస్థితులకు అనుగుణంగా ఆనాడు కాలమానానికి అనుగుణంగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ప్రధానంగా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక రాజ్యాంగాన్ని మారుస్తాం అనడం వేరు, అమెండ్మెంట్ చేసుకోవడం వేరు. అయితే దీనికి ఒక సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కూడా ఏంటంటే, గతంలో ప్రధానిగా వాజ్పేయి గారు ఉన్నప్పుడు జస్టిస్ వెంకటాచలయ ఆధ్వర్యంలో కాన్స్టిట్యూషనల్ రివ్యూ కమిటీ వేశారు. సో దాని గురించే ఇవాళ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలందరూ కూడా, ఎందుకంటే నీకు రాజ్యాంగమే మారుస్తే రిజర్వేషన్లు ఉండయి. ఇవాళ రిజర్వేషన్లు లేకపోతే ఇప్పటికి కూడా దేశంలో మెజార్టీ వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల పరిస్థితి చాలా ఇంకా అధ్వానంగా ఉంది. సో అందు గురించే ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కూడా ఇంకా రాజ్యాంగం ఉంటేనే మనకు అందరికీ న్యాయం జరుగుతుంది అనేది డెఫినెట్ కూడా చెప్పిన, దాన్ని నమ్మిరు. ఇవాళ మీరు నేను అదే చెప్పిన, వాళ్ళు ఏం చెప్పారు, మనవాదం ప్రకారం లేదా మతం పేరు మీద ఎలక్షన్స్ అయిపోయినాయి, రాజ్యాంగం మారుస్తారు అనే స్లోగన్ జనాల్లో. ఉదాహరణ కూడా చెప్తా, దానికి ఏం జరిగిందో గతంలో కాదు, ఇవాళ నిన్న స్పీకర్ ఎలక్షన్ లో కూడా, ప్రోటైమ్ స్పీకర్ ఎలక్షన్ లో కూడా, ఎందుకంటే వాళ్ళకు రాజ్యాంగం మీద నమ్మకం లేదనే దానికి ఇవన్నీ ప్రత్యక్ష ఉదాహరణ. జనరల్గా పార్లమెంటరీ ఎలక్షన్లో భారత పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం ఏ జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు మొదటి సిట్టింగ్లో ప్రోటైమ్ స్పీకర్ని, ఆ తర్వాత స్పీకర్ని ఎన్నుకోవడం జరుగుతుంది, డిప్యూటీ స్పీకర్ని. ప్రోటైమ్ స్పీకర్ని ఎవరిని అపాయింట్మెంట్ చేస్తారంటే, హౌస్లోనే ఎక్కువ సార్లు మెజార్టీ టైమ్స్ ఎలక్ట్ అయినటువంటి వ్యక్తిని ప్రోటైమ్ స్పీకర్గా నియమిస్తారు. ఇది కూడా మనం ఒక సంప్రదాయం, ఇది కాన్స్టిట్యూషన్ లేదు. ఇప్పుడు కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఇది కాన్స్టిట్యూషన్లో ఉందా అన్నారు. అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు స్పీకర్ హౌస్లోకి వచ్చినప్పుడు ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, ఆపోజిషన్ మినిస్టర్లు అందరూ కూడా లేచి నిలబడతారు. ఇది సంప్రదాయం అండి, దీనికి ఎక్కడ కాన్స్టిట్యూషన్లో రాయాలని లేదు. అందుకే నేను ఏమంటున్నానంటే, ఆ విధంగా మెజార్టీ టైమ్స్ ఎలక్ట్ అయినటువంటి సురేష్ గారిని ప్రోటైమ్ స్పీకర్ని నియమించకుండా ఇవాళ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తిని భర్తృహరి మెహతా గారిని ఇవాళ ప్రోటైమ్ స్పీకర్ నియమించారు. అయితే నేను చాలా స్ఫూర్తిగా ప్రశ్నిస్తున్నా, ఇవాళ ఒక దళిత ఎంపీ 8 సార్లు గెలిచిండండి. ఒక రాజకీయాలలో ఎంత నీతి, నిజాయితీ, నిబద్ధత ఉంటే 8 సార్లు గెలుస్తారండి. అట్లాంటి వ్యక్తిని కాకుండా బీజేపీ పార్టీకి వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని 7 సార్లు గెలిచిన వ్యక్తిని ప్రోటైమ్ స్పీకర్ నియమించారు. అక్కడ కూడా వయలేషన్ జరిగిందో అంటే సభా సంప్రదాయాలు, సభా మర్యాదలు, కన్వెన్షన్స్ అని కొన్ని ఉంటాయి. ఇవాళ మీరు అక్కడ చేయలే. అదేవిధంగా ఇంకొక సంప్రదాయం ఏంది, స్పీకరు రూలింగ్ పార్టీకి ఉంటే ఆపోజిషన్ డిప్యూటీ స్పీకర్ని ఆపోజిషన్ పార్టీకి ఇస్తారు. ఇది గతంలో కూడా మేము యూపీఏ ప్రభుత్వంలో కూడా ఇవాళ వాళ్ళు కరియాముండ లాంటి బీజేపీ నాయకులు మేము ఆ రోజు డిప్యూటీ స్పీకర్ ఇచ్చినాం. ఇవాళ అవి కూడా ఇవ్వట్లేదు. అందుకే ఇవాళ స్పీకర్ ఎలక్షన్ కూడా అనివార్యమైంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, మీరు డిప్యూటీ స్పీకర్ ఆపోజిషన్ పార్టీకి ఇవ్వండి, ఎందుకంటే గతంలో మీరు ఆపోజిషన్ స్టేటస్ రాలేదన్నారు, కానీ ఇవాళ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. మీకు స్పీకర్ ఎలక్షన్ యునానిమస్ చేస్తామన్నాం, ఆ విధంగా ఇన్. అందుకే ఇవాళ దేశ చరిత్రలో చాలా సంవత్సరాల తర్వాత 76 తర్వాత ఇవాళ మళ్ళీ ఒక్కసారి స్పీకర్ ఎలక్షన్ జరిగింది. స్పీకర్ ఎన్నికలు తీసుకురావడంతో కాంగ్రెస్ ఏం చెప్పదలుచుకుంది? ఎస్, రైట్ క్వశ్చన్. నేను ఏమంటున్నానంటే, 10 ఏళ్లుగా ప్రజాస్వామ్యం భారతదేశంలో ప్రత్యేకించి పార్లమెంట్లో ప్రజాస్వామ్యంగా బద్ధంగా జరగలేదు చర్చలు. అందుకే ఇవాళ ఒక దేశ ప్రజలకు ఇవాళ ఒక అవసరం గుర్తించి, అంటే ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ వ్యవస్థలో ప్రతిపక్షం, పాలకపక్షం 2 ఉండాలనేది నిరూపించడం కోసమే ఇవాళ ఈ ఎలక్షన్ అనివార్యమైంది. ఇవాళ దీని ద్వారా ఒక మెసేజ్ పోయింది దేశ ప్రజలందరూ కూడా. ఇవాళ పాలకపక్షం ఎంత ఇంపార్టెంటో ప్రతిపక్షం కూడా, అంటే ప్రతి నిర్ణయాలు చెక్ అండ్ బ్యాలెన్స్. ఇవాళ మరి పార్లమెంట్ వ్యవస్థలు అందుకే కదండి, మరి రూలింగ్ పార్టీ తీసుకునే విధానంలో చెక్ అండ్ బ్యాలెన్స్ చేయడం కోసమే ఆపోజిషన్ ఉంటుంది. ఇవాళ ఆ పాత్ర మేము పోషించినాం. ఇవాళ ప్రజాస్వామ్యం ఈ దేశంలో నిలబడింది. ఎందుకంటే 10 ఏళ్ళుగా కనీసం ఆపోజిషన్ మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు కదా. స్పీకర్ ఎంతో మీరు చూసిరు, 100 మందికి పైగా ఎంపీలని ఒకేసారి సస్పెండ్ చేసినటువంటి చరిత్ర
ఇవాళ గతంలో ఇదే స్పీకర్కి ఎలక్ట్ అయినటువంటి ఓం బిర్లా గారికి ఉంది. అందుకే ఇవాళ డెఫినెట్ కూడా రాహుల్ గాంధీ గారు ఇవాళ రాబోయే కాలంలో ప్రతిపక్ష నాయకుడుగా ఈ దేశ ప్రజల గొంతుకై నిలబడతాడు, ఈ దేశ ప్రజలై వాణిగా వినిపిస్తాడు. ఈ దేశంలో మొన్న జరిగినటువంటి భారత్ జోడో యాత్ర ఆయన ఎదురు ఉండే ఛాలెంజెస్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఈలోపు వేణుగోపాల్ గారు మీరు స్పష్టంగా చెప్పండి. ఒక చిన్న మాట, ప్రొటెం స్పీకర్ అనేది భారత రాష్ట్రపతి ద్వారా నియమింపజేస్తారు. అది ఏ పార్టీనో, ఏ బీజేపీనో, ఏ కాంగ్రెస్ సాంప్రదాయంగా వస్తున్న విషయాన్ని వాళ్ళు ప్రస్తావించారు. ఓకే, ఇకపోతే ఎన్నికలు ఈ రోజు వరకు 2024తో పాటు ఇప్పటి వరకు జరిగింది కేవలము గతంలో 3 సార్లే. అదే నేను నాకు క్వశ్చన్ అడగనియండి. స్పీకర్ విషయంలో అంటే ఇంతకు ముందు క్లియర్ మెజారిటీ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఓం బిర్లా గారిని నియమించుకుంది, అంతవరకు ఎవరికి అభ్యంతరం లేదు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అంటే ఒక ఎలియన్స్ ఉంది. అండ్ ప్రజాస్వామికంగా వెళ్ళేటప్పుడు జనరల్గా ఇతర పార్టీలకు ఒక అవకాశం ఇస్తారు. ఈవెన్ అటల్ బిహారీ వాజ్పేయి టైంలో కూడా సోమనాథ్ చటర్జీ గారిని చేసినట్లు నాకు గుర్తుంది. తర్వాత అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం అభియోగం చేస్తుంది అంటే, మీ దగ్గరే మళ్ళీ అదే స్పీకర్ని నియమించడం ద్వారా బీజేపీ ఏం మెసేజ్ ఇదలుచుకుంది ఒకటి. రెండో విషయం, 2019 నుంచి 24 వరకు డెప్యూటీ స్పీకర్ అనే పోస్ట్ని కంప్లీట్గా ఎత్తేసారు. అంటే అసలు ఎవరికి నియమించలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగేటట్లు కనిపిస్తుంది. అంటే ప్రజాస్వామ్యంలో డెప్యూటీ స్పీకర్ కూడా ఉండాలి, అది ప్రతిపక్షాలకి ఇవ్వాలి అని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ఈ రెండింటికి